అర్జునుడికి ఆత్మజ్ఞానాన్ని అందించేటువంటి సందర్భంలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నమాట. రెండవ అధ్యాయం స్టార్టింగ్లో ఉంది. భగవద్గీత ఎసెన్స్ మొత్తం కూడా రెండవ అధ్యాయంలోనే ఉంటుంది అనమాట. రెండవ అధ్యాయం ఒకటి అర్థమైతే మిగతా భగవద్గీత మొత్తం అర్థమైనట్టే. ఆ రెండవ అధ్యాయం అర్థం చేసుకోవడం కోసమే చాలామంది తలకాయలు పట్టుకుంటుంటారు. ఇక్కడ ఏంటంటే చాలామంది ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే దేహినోస్మి యథా దేహే కౌమారం యవ్వనం జర. ఒక మనిషికి అవస్థలు కలుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉందో ఏం ఫీల్ అవ్వదు, కానీ మరణం అనేప్పుడు మాత్రమే ఫీల్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి ఒక పిల్లవాడికి ఒక బాల్యం ఉంది, ఓకే, అంటే చిన్న పసిపిల్లగాడు కానీ బాల్యంలోకి వస్తే అంబాడుతుంటాడు, క్లాప్స్ కొడతారు. కొంచెం అడుగులు వేస్తుంటారు, క్లాప్స్ కొడతారు. ఫస్ట్ ఇయర్ బర్త్డే, సెకండ్ ఇయర్ బర్త్డే క్లాప్స్ కొడుతుంటారు. అంటే బాల్యంలోకి వచ్చిండు అనమాట, అడుగులు వేస్తుండ్రు, స్కూల్కి వెళ్తుండ్రు, క్లాప్స్ కొడతారు, హ్యాపీ అనమాట. కాలేజీకి వెళ్ళిండు, మంచి హ్యాపీ ఫీల్ అనమాట. అంటే బాల్యంలో నుంచి మన యవ్వనంలోకి వచ్చిండు. యవ్వనంలోకి వచ్చినప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత ఇంకొంచెం వాళ్ళ అయిన తర్వాత పెళ్ళి అవుద్ది, మళ్ళీ హ్యాపీ మూడ్ అనమాట. మళ్ళీ తర్వాత వృద్ధాప్యం వస్తుంది. ఎంతసేపు ఉంటుంది యవ్వనమైనా, మళ్ళీ తర్వాత వృద్ధాప్యం వస్తుంది. అంటే ఒక బాల్యంలో నుంచి యవ్వనంలోకి వచ్చినా ఎవరేం ఫీల్ అవ్వట్లా, హ్యాపీగానే ఉంటున్నారు. మళ్ళీ యవ్వనంలో నుంచి వృద్ధాప్యంలోకి వచ్చినా కానీ ఎవరేం ఫీల్ అవ్వట్లేదు. వృద్ధాప్యంలోకి వచ్చినా కానీ ఓకే, ఏమైతే వృద్ధాప్యంలో ఉంటే మాత్రం ఏమైంది అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోగలిగి ఉన్నంత కాలం ఉంటే బాగానే ఉంటుంది. పెద్దలు ఏమని చెప్తారంటే ఈ ప్రపంచంలో భగవంతుని కోరగలిగినటువంటి ఒకే ఒక కోరిక ఏంటంటే అనాయాసేన మరణం, వినా దైన్యాన జీవితం. అంటే మరణించేటువంటి చివరి క్షణంలో ఆయాసపడకుండా మరణించేటువంటి మరణాన్ని పరమాత్మని కోరుకోవాలి. నాకు డబ్బులు అవసరంలా, ఇంకేం అవసరంలా. లాస్ట్ మినిట్లో ఏం కావాలంటే ఆయాసపడకూడదు అంటే ఆరోగ్యం ఫుల్ ఫిట్గా ఉన్నప్పుడే నన్ను వెకేట్ చేయించి ఇందులో నుంచి. ఆరోగ్యం అనుకూలంగా లేకుండా నేను ఇబ్బంది పడుతూ నా చుట్టూ ఉన్నటువంటి వాడిని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా చేయని ఇది కోరుకోవచ్చు అండి భగవంతుని. ఇంకోటి వినా దైన్యాన జీవితం, దీనత్వంగా బతకూడదు. ఒకళ్ళ చివరి క్షణం వరకు కూడా కోట్ల అవసరం లేదు, ఒకళ్ళని చెయ్యి చాపకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటే చాలు. వెళ్ళిపోయేటువంటి చివరి క్షణం వాళ్ళ మీద ఆధారపడి వీళ్ళ మీద వాళ్ళని బతికినాడు వీళ్ళని బతికినాడు, కనీసం ఫైనాన్షియల్ ట్రబుల్స్ కూడా లేకుండా ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో కూడా అనుకూలత ఉండేట్లుగా చెయ్యి స్వామి అని చెప్పి భగవంతుని కోరుకోవాలి. రెండే కోరికలు భగవంతుని కోరుకోవాల్సింది. మరణించేప్పుడు ఫుల్ హెల్తీగా ఉన్నప్పుడే వెళ్ళాలి. నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశపు, నేను వృద్ధాప్యం వచ్చిన దాకా ఉండాలని కూడా నేను అనుకోవట్లేదు, వాళ్ళతో వీళ్ళతో చేయించుకోవాలని కూడా నేను అనుకోవట్లేదు. ముందు మన అప్లికేషన్లోనే ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే బాగానే ఉంటుంది. మరిన్నాళ్ళు ఉండాలి. ఎందుకు ఉపయోగం? భూమికి భారం, పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగింది. కుటుంబం ఎవరు ఎంత కోడలైనా కూతురైనా అల్లుడైనా ఎంత మనల్ని ప్రేమించే వాళ్ళైనా కానీ ఎంతసేపు చేయగలుగుతారు, ఎంతవరకు చేయగలుగుతారు? అందుకని అలాంటిది లేకుండా మంచి అట్మాస్ఫియర్లో శరీరాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితిని కల్పించి పరమాత్మ అని చెప్పి కోరుకోండి. అంటే అవస్థలు మారుతుంటే ఓకే, బాల్యంపై యవ్వనం వస్తే ఓకే అంటున్నారు, యవ్వనంపై వృద్ధాప్యం వస్తే ఓకే. వృద్ధాప్యంలో నుంచి మరణం వస్తే మరణంతో బాధపడుతున్నారు మనుషులు. మరణం అనగానే బాధపడుతున్నారు. పరమాత్మ ఏమంటున్నారంటే కూర్చోండి, మరణం అంటే వేరే ఏం కాదు, మరణం తర్వాత కూడా ఇంకో అవస్థ ఉన్నదని చెప్తున్నారు. మనకు ఎంతవరకు తెలుసు అంటే బాల్యం తెలుసు, యవ్వనం తెలుసు, వృద్ధాప్యం తెలుసు, మరణం వరకే మనకు తెలుసు. మన నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది అంటే మనం మరణం వరకే ఆలోచించగలుగుతాం. మరణం పైన ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనకు ఎంతవరకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని మేధస్సు ఎంతవరకు ఆలోచించగలుగుద్ది అంటే మరణం వరకే ఆలోచించగలుగుతుంది. ఈ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే ఎంత వైద్యుడైనా కానీ ట్రీట్మెంట్ చేయగలుగుతుంది. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం జరిగిద్ది అనే దానికి ఇంతవరకు ఎక్కడా కూడా ఏం లేదు. కానీ భగవద్గీతలో మాత్రమే ఆ సొల్యూషన్. చాలామంది భౌతికమైనటువంటి బలం ఉంటే చాలు, భౌతికంగా ధనం ఉంటే చాలు అని అనుకుంటారు. అవేవి కూడా లాస్ట్ మినిట్లో పంచాయి. వందలాది వైద్యులున్నను గొందిన పగలేరురా, వందలాది వైద్యులున్నను గొందిన పగలేరురా, ఎందుకుర ఈ దేహముపై భ్రాంతి వీడన మానవ, ఎందుకుర ఈ దేహముపై భ్రాంతి వీడన మానవ. 100 మంది కాదు, ఒక ఆయనకు డబ్బులు బాగా ఉన్నాయి, అనిల్ అంబానీ అనుకోండి, లేదా బిల్ గేట్స్ అనుకోండి. బిల్ గేట్స్కి కోట్లు ఉన్నాయి. ఆయన 1,00,000 మంది డాక్టర్ని తీసుకొచ్చి పెట్టగలడు అవసరమైతే, ఆయన ప్రొటెక్ట్ చేయడం కోసం. అతనికి మంచినీళ్ళు ఇచ్చేవాడు కూడా చెక్ చేసి ఇవ్వచ్చు. అంటే అంత
హైలీ ఉన్నా కానీ, ఎంత ఉన్నా కానీ, ఇప్పుడు ఆయన 1,00,000 మంది డాక్టర్ల చుట్టూ ఉండి కనుకోడా అమ్మ? ఈ ప్రపంచంలో అది కన్ఫామ్. వందలాది వైద్యులు ఉన్న, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ శరీరాన్ని విడిచిపెట్టడం కన్ఫామ్. జాతస్య హి ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య. ప్రపంచంలో పుట్టామంటే కన్ఫామ్ అన్నమాట డెత్. దాన్ని ఎవరు ఆపలేరు అన్నమాట. ఎట్లా అంటే ఒక మెడిసిన్ తయారయ్యే రోజునే మ్యానుఫ్యాక్చరింగ్, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ రోజునే డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా ఫిక్స్ అయి ఉంటుంది. అది అంటే ఒక మందు తయారయ్యే రోజునే దాని ఎక్స్పైరీ డేట్ కూడా ఎలా ఉంటుందో, మనం పుట్టామంటే పుట్టినరోజునే అది కన్ఫామ్గా విడిచిపెడతాము అనేటువంటిది కన్ఫామ్. అయితే ఏంటంటే మనకు బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇవన్నీ తెలుస్తుంది, మరణం తెలుస్తుంది కదా. మరణం తర్వాత కూడా ఒక అవస్థ అనేట్టు ఉంటుంది అని చెప్పి మనకు చెప్తున్నారు పరమాత్మ భగవద్గీత. తదా దేహాంతర ప్రాప్తి అంటే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఇంకొక అవస్థ ఉంటుంది. దాన్ని గురించి ఏమైనా తెలుసా నీకు? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాడికి ఏమైనా తెలుసా? మనం మరణం వరకే మనకు నాలెడ్జ్, మరణం తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. కానీ మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి దానికి భగవద్గీతలో పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చారు. అంటే ఒక మనిషి మరణించడం అంటే శరీరాన్ని విడిచిపెట్టినందు మాత్రాన మరణించరు, శరీరాన్ని విడిచిపెట్టినందు మాత్రాన మరణించరు. అంటే శరీరం అనేటువంటిది పుట్టింది కాబట్టి శరీరం పెరుగుతుంది, శరీరం నశిస్తుంది. ఆత్మ అనేటువంటిది అది పుట్టేది కాదు, అది పెరిగేది కాదు, అది నశించేది కాదు. ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది. కాకపోతే ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది, దానికి నాశము లేదు, దానికి మరణము లేదు అనేటువంటి సత్యం తెలుసుకున్నాం అనుకోండి, ఇక ఏ మనిషి దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు. సపోజ్ మన ఆత్మీయులు ఎవరన్నా మిస్ అయ్యారనుకోండి, ఫీల్ అవుతాం. అదే అమెరికాలో ఉన్నారని తెలిసిందనుకోండి, అమెరికాలో ఉన్నారు, ఆయన ఇక్కడికి రారు, లైఫ్ లాంగ్ ఆయన ఇక్కడికి రారు అని తెలిసిందనుకోండి, మనం ఏమైనా ఫీల్ అవుతామా? అక్కడ అమెరికాలో ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అమెరికాలో ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్ మనకు ఉన్నంతకాలం ఇంకా ఆయన గురించి ఆలోచించాం, బాధపడం. అదే అమెరికాలో లేడంటే బాధపడతాం. అంటే మనకు సంబంధించినటువంటి ఆత్మీయులు ఉన్నారు అంటే ఒక ఫీల్, లేరు అంటే బాధ, లేరు అంటే బాధ. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు లేరు అని అనేది కాదు, ఎందుకంటే అది ఆత్మ అనేటువంటిది నాశనం లేనటువంటిది. నారాయణరావు గారు ఉన్నారనుకోండి, వారి శరీరం పుట్టింది, శరీరం పెరిగింది, శరీరం నశించింది. నారాయణరావు గారి శరీరం కాదు కదా, శరీరంలో ఉన్నటువంటి ఆత్మ వారు. ఆత్మకు మరణము లేదు అని తెలుసుకుంటే, ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుందని తెలుసుకుంటే ఇంకా మనం దుఃఖించాల్సిన అవసరం ఏముంటుంది? అదే చెప్తారనమాట. ఒక మనిషి అమెరికాలో ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు ఎట్లయితే మనం హ్యాపీ ఫీల్ అయి ఉంటామో, అతను ఉన్నారు అనే ఫీల్తో ఉంటాం కదా. చాలామంది అమెరికాలో ఉంటున్నారు, కనీసం ఇప్పుడంటే వీడియో కాల్స్ ఇవన్నీ వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. అంతకుముందు అవి కూడా ఏమీ లేవు. ఇప్పుడు ఒక ఆయన వెళ్ళిన తర్వాత ఫోన్ కూడా చేయట్లేదు అనుకోండి, ఉండడానికి మనకు తెలియచ్చు. తెలిస్తే మనం ఏం ఫీల్ అవ్వంగా ఉన్నాడనే ఫీల్తో ఉంటాం కదా. ఇక్కడ కూడా అంతే అనమాట, ఉంటారు. పరమాత్మ స్వరూపంగా సర్వత్రా వ్యాపించి ఉంటారు, సర్వత్రా నిండి ఉంటారు, నిండి ఉన్నారు అనే చెప్తున్నారు కదా భగవద్గీతలో. అంటే ఒక కుండలో నీళ్ళు ఉన్నాయి అనుకోమ్మ, కుండలో నీళ్ళు తొట్టిలో పెట్టామనుకోండి, కుండ చుట్టూ నీళ్ళు ఉంటాయి, కుండ లోపల నీళ్ళే ఉన్నాయి, కుండ బయట నీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు కుండ పగిలిపోయింది, ఏమైనా కర్మకాండ చేసేప్పుడు కుండ పగలగొడతారు కదా. కుండ పగలగొట్టడం కుండ నీళ్ళలో పెట్టాం, కుండలో నీళ్ళు ఏమన్నాయి, బయట తొట్టిలో కూడా నీళ్ళు ఏమన్నాయి. ఇప్పుడు కుండ పగిలిపోయింది అనుకోండి, ఆ నీళ్ళు ఎక్కడ పోతాయి? తొట్టిలోనే కలుస్తాయి కదా. అంతటా ఉన్న ప్రత్యేకించి నష్టం ఏం లేదనమాట. కుండ లేదంతే, కానీ నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి. అట్లనే కుండ పగలగొట్టి చూపిస్తారన్నమాట. కుండ పగిలిపోయింది కానీ నీళ్ళు ఉంటాయి అనేటువంటి సత్యం. అంటే శరీరం నశించిపోతుంది కానీ ఆత్మ ఎప్పుడూ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనకు తెలియజేయడం కోసం అనేకమైనటువంటి పద్ధతులను ఉదహరించడం అనేటువంటిది జరిగింది. మనం ఏం చేయాలి అంటే మనం కూడా ఆ జ్ఞానంతో జీవించగలగాలి. మనం ఆ జ్ఞానంతో, ఆత్మ సత్యమైనటువంటిది, అది నశించేటువంటిది కాదు అనేటువంటి జ్ఞానం దృఢమైతే దుఃఖం రాదు. అంటే మేము కేవలం పరిమితంగా ఆలోచించినప్పుడు దుఃఖం అనేటువంటిది వస్తాయి. అంటే ఇది తాత్కాలికమైనటువంటి దుఃఖం. ఇది అంటే సత్యమా అంటే సత్యం అంటే సత్యం, కాదంటే కాదు. ఇది ఎట్లా అని చెప్తారంటే మన కళ లాంటిది అని చెప్పారు. స్వప్న సాదృశ్యము అన్నారు. స్వప్న సాదృశ్యం అంటే కళలో జరిగినటువంటి దృశ్యాలు ఎలాగో అలాగన్నారు. మనకు తటస్థించేటువంటి బంధాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి, ఎల్లకాలం ఉండేటువంటివి కావు. మనకు కన్ఫామే. కాకపోతే ఏంటంటే మనకు ఆ జ్ఞానం స్థిరమై ఉన్నప్పుడు మనం దుఃఖం లేకుండా ఉంటాం. ఆ జ్ఞానం లోపించినప్పుడు దుఃఖం అనేటువంటిది కలుగుతుంటుంది.
ఇప్పుడు వారు వచ్చారు, వారికి సంబంధించినటువంటి కర్తవ్యాన్ని వారు పూర్తి చేసుకొని వెళ్ళారు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఈ ప్రపంచంలో వచ్చేప్పుడు ఒంటరిగానే వస్తాం, వెళ్ళేప్పుడు ఒంటరిగానే వెళ్తాం. మనం పుట్టినరోజు మనం ఒక్కడే 2 మాటలు అయిపోయింది. అమ్మాయి మనం వచ్చేప్పుడు ఒంటరిగానే వస్తాం కదా. నేను వచ్చాను కొమ్మ, నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారా? రాలేదు, నేను ఒక్కడనే వచ్చాను. వెళ్ళేప్పుడు నేను ఒక్కడనే వెళ్తాను, వీళ్ళందరినీ తీసుకొని వెళ్తానా? ఓకే, నేను ఈ లోకంలోకి వచ్చేప్పుడు నేను ఒక్కడనే వచ్చాను, ఈ లోకం నుంచి వెళ్ళేప్పుడు కూడా నేను ఒక్కడనే వెళ్తాను. నాతో ఎవ్వడూ రాదు, నాతో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు రాదు. నేను ఎప్పుడు ఒంటరిని అనేటువంటి జ్ఞానం మనకు దృఢమైతే వీళ్ళందరి మీద మనం డిపెండ్ అవ్వం. మనం వచ్చేప్పుడు ఎలా వచ్చామో వెళ్ళేప్పుడు కూడా సేమ్ స్ట్రైట్ జర్నీ అంతే ఉంటుంది. ఎలా వచ్చామో అలా వెళ్తామంతే. ఎవరు మనకు తోడు రారు. వచ్చేప్పుడు ఏమైనా 10 మందిని తీసుకొని వచ్చామా? వస్తామని 10 మంది వచ్చారా మనతో పాటు? సింగిల్గానే వచ్చాం. వెళ్ళేప్పుడు కూడా సింగిల్గానే వెళ్తాం. ఇది సత్యము. వెళ్ళటం కన్ఫాము. వెళ్ళేప్పుడు నేను ఒక్కడనే వెళ్ళాలి, నా చుట్టూ నాతో పాటు ఎవ్వరు రారు. అయితే నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్తే నో ప్రాబ్లం. నేను నా జర్నీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యి ఈ లోకంలోకి వచ్చానో మళ్ళీ అక్కడికే వెళ్తే నో ప్రాబ్లం. కానీ నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యి వచ్చానో మళ్ళీ అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలియజేసేటువంటిది భగవద్గీత మనం చదువుకున్నాం కాబట్టి మన గురువుగారు చెప్పారు, మన అనుభవం దీన్నంతా జోడించి మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ఆత్మలో ఒక భాగమైన మళ్ళీ అక్కడికే చేరుకోవాలంటే ఏం చేయాలి అంటే ఆ జ్ఞానంతో మనం జీవించగలం. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాం. బీరువాలో మంచి డ్రెస్ ఉంది, పెళ్ళికి వేసుకొని వెళ్ళారు. ఏసీ బస్, ఏసీ ఫెయిల్ అయింది. మే నెల 12వ తారీఖు ఏసీ ఫెయిల్ అయింది. డోర్ తెరవైందిగా, డోర్ లేవు కదా దానికి, దాంట్లోనే చేయాలి. పెళ్లి బస్సు వాళ్ళు పెట్టింది. మధ్యలో దిగి మనం వేరే ఇంకో బస్సు ఎక్కుదామంటే అది భూపాలపల్లి రోడ్ అనుకోండి, అటవీ రోడ్ అనమాట. కరీంనగర్కి వెళ్ళి అక్కడ వేరే మనకు ఆప్షన్ కూడా దొరకదు అనమాట. ఆ బస్సులోనే జర్నీ చేయాలి. ఎండ ఎక్కువగా తీవ్రంగా ఉంది. అప్పుడేమవుతుంది, అట్లా పెళ్ళికి వెళ్తాం. సాయంత్రం దాకా ఉన్నాం. మళ్ళీ పెళ్ళి చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చామనుకోండి. సాయంత్రం వచ్చిన తర్వాత మరి డ్రెస్ ఎక్కడి నుంచి తీసినాము? బీరువాలో నుంచి తీసినాం. ఇప్పుడు మళ్ళీ ఈ డ్రెస్ మళ్ళీ బీరువాలో పెట్టగలుగుతావా? ఎంత చెమట పోస్తుంటుంది. మన పెళ్లి కాడికి వెళ్తేనే చెమట బాగా వస్తుందని వాళ్ళే అంటున్నారు. ఇక అట్లాంటిది మళ్ళీ రిటర్న్ జర్నీ కూడా వచ్చి మరి తీసి మళ్ళీ బీరువాలో మళ్ళీ తీసి పెడతామా? పెట్టాం కదా. అంటే ఏమైంది ఇప్పుడు? ఇంతకు మన రాత్రి బీరువాలోనే ఉందిగా. రాత్రి బీరువాలో ఉన్నప్పుడు దానికి బీరువాకి ఆరత కూడా ఇచ్చినాం, అగరబత్తిని చూసి పెట్టినాం. మరి అట్లాంటిది ఇలా చీర తీసి మళ్ళీ బీరువాలో పెట్టలేకపోతున్నాం అంటే ఏమైందంటే మలినం. అంటే మన ఒంటికి ఉన్నటువంటి మలినం చీర కంటే, డ్రెస్ కంటే మలినంతో కూడి ఉన్నటువంటి దాన్ని ఎక్కడి నుంచి తీసామో అక్కడ పెట్టలేము. మళ్ళీ ఎక్కడి నుంచి తీసామో అక్కడికి పెట్టాలంటే ఏం చేయాలంటే దానికి ఉన్న మలినాన్ని పోగొట్టాలి. మలినాన్ని పోగొడితేనే లోపల పెట్టగలం. మలినాన్ని ఎవరు పోగొట్టాలా? నా చీరకున్న మలినాన్ని నేనే పోగొట్టుకోవాలి, నా డ్రెస్కున్న మలినాన్ని నేనే పోగొట్టుకోవాలి. మనకేమైనా ఒక్కటి ఉందా లోపల? సరే ఒకటే అనుకుందాం. మనసు అనేటువంటిది మలినంతో కూడుతుంది. ఇప్పుడు మనసుకు ఉన్నటువంటి మలినాన్ని పోగొడితే మాత్రమే ఈ జీవుడు దైవంలో ఐక్యమవుతాడు. మనం ఎక్కడి నుంచి వచ్చాము? దైవం దగ్గర నుంచే వచ్చాం. ఈ దైవం దగ్గర నుంచే వచ్చాం. కానీ ఇది ఎందుకు మలినమైంది అంటే శరీరాన్ని ధరించడం చేత మలినమైంది. ఎప్పుడైతే మనసుని మనం శుద్ధి చేస్తామో అప్పుడు దైవంలో విలీనం. మనం వేరే చేయాల్సింది ఏం లేదు. సాధన చేసి అది స్మరణ ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ, సద్గ్రంథ పఠనం ద్వారా కానీ, సద్గురువుల యొక్క అనుగ్రహం ద్వారా కానీ మనకు ఏమైనా లోపల ఏమైనా మనసులో సంకల్పాలు, కోరికలు, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఈర్ష, అసూయ, రాగము, ద్వేషము, అహంకారము, ఏదో ఒక కోణంలో ఎక్కడో ఒక చోట మనం బందీ అయ్యి ఉంటాం. ఆ బంధాన్ని కట్ చేసుకుంటే చాలు. ఈ ప్రపంచంలో ముఖ్యమైన 2 బంధాలు చెప్పారు. ఒకటి అహంకారము, 2 మమకారం. ఫస్ట్ మాయ అనేటువంటిది అహంకారం రూపంలో వస్తుంది. అహంకారం రూపంలో వచ్చినప్పుడు వైరాలో నాకంటే అసలు గొప్పోడు ఎవడున్నాడో చెప్పండి, నాకంటే గొప్ప ఎవరో చెప్పండి. ఖమ్మంలో కూడా ఎవరైనా ఉన్నారని చెప్పి నాతో పోటీ ఇచ్చేవాడు ఎవడని అంటే అహం అలా చేస్తాను. అది అహం అలా చేసినప్పుడు ఎవరు ఏం చెప్పినా వినరన్నమాట. ఇది అహం. ఒకవేళ మనకు రియలైజ్ అయ్యి జ్ఞానం కలిగి భగవద్గీత వంట పట్టి గురువుగారు చెప్పింది వంట పడితే అప్పుడేమంటామంటే అంతా పరమాత్మ అనుగ్రహంతో నడుస్తుందని చెప్తున్నారుగా,
మరి ఎంత పరమాత్మ అనుగ్రహం. భూమిని మనం పుట్టించామా, గాలి మనం పుట్టించామా, నీళ్ళు మనం పుట్టించామా, నిప్పు మనం పుట్టించామా, సూర్యుని మనం పుట్టించామా, ఈ ప్రపంచం మొత్తాన్ని మనం పుట్టించామా అని చెప్పి కొంచెం రియలైజ్ అవుతుంది. ఈ అహంకారం తేలిపోయింది అనుకోండి, అప్పుడు మమకారం పట్టుకుంటాం. మమకారం పట్టుకుందనుకో, మమకారం విడిపెట్టడం చాలా కష్టం. మమకారం అంటే తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, భార్య, భర్త, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు, ఇల్లులు, కార్లు, బంగ్లాలు, ప్లాట్లు. ఒక ఆయనకు 100 కోట్ల ఆస్తి ఉంది, ఒక ఆయనకు 100 కోట్ల ఆస్తి ఉంది. చిన్న ప్లాట్ అమ్మ, 20 గజాలు వాళ్ళ పక్కనోడికి పోతుంది, వాళ్ళ తమ్ముడికే 20 గజాలు తమ్ముడికి పోతుంది అనమాట. 20 గజాలు తమ్ముడికి పోనీకుండా ఉండటం కోసం 2 కోట్లు ఖర్చు పెట్టాడు. చివరి వరకు కూడా కోర్టుల చుట్టూ తిరిగారు. కోర్టుల చుట్టూ ఎప్పుడైతే తిరగడం స్టార్ట్ అయిందో అప్పుడు హాస్పిటల్ చుట్టూ కూడా తిరగడం స్టార్ట్ అయ్యారు. ఆ 20 గజాల కోసం, ఆ 20 లక్షలు అనుకోండి, ఎన్నో కోట్లు ఉంది. ఆ చిన్న మొత్తం కోసం, ఆ 20 గజాల కోసం జీవితం మొత్తం కొలాప్స్ చేసుకుంది. ఇప్పుడు పోయేప్పుడు అది తీసుకెళ్ళాలా, ఇది తీసుకెళ్ళాలి, కాంప్రమైజ్ అయ్యి ఎక్కడో వచ్చాడు కాంప్రమైజ్ అయితే, అంటే మన ప్రశాంతత పోకుండా చూసుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలం. ఏం చేస్తే మనకు ప్రశాంతత వస్తుంది అనేటువంటి, ఇందాక ఝాన్సీ గారు చెప్పారు, రిటైర్ అవుతాను నేను బయట కాదు రిటైర్, లోపలే రిటైర్ అవుతా, లోపలే మొత్తం కట్ చేస్తాను. అలా మనం ఎక్కడైతే మన కనెక్షన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, మనల్ని బాగా బంధించేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కట్ చేసి పెట్టుకొని కూర్చోవాలి. అంటే కుటుంబంలో, జీవితంలో కూడా నటించడం నేర్చుకోవాలి. ప్రేమ నటించాలి, జీవించకూడదు. ఇక్కడ అంటే మమకారాన్ని తగ్గించుకోవటం అంటే మనోడు వచ్చి మా మనవడు లేకపోతే నాకు నిద్ర పట్టదని చెప్పాలి. నిజం అంతా అవుతుంది, వాళ్ళు లేకపోయినా మనం పడుకోగలం. వాడికి సాటిస్ఫై చేయటం అన్నట్టు. మనవడు వచ్చినందుకు మా అమ్మమ్మ కానీ, మా నాయనమ్మ లేదు మా అమ్మమ్మ నన్ను మంచిగా చూసుకుని నేను లేకపోతే నిద్రపోదన్నాడు. ఎందుకంటే అంటే అది అవసరం, వాళ్ళని సంతోషపెట్టాలి. కాకపోతే లోపల మనకి నార్మల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మమకారం అనేటువంటిది తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికంగా సక్సెస్గా మోక్షాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళకి మొదటి శత్రువుడు కుటుంబ సభ్యులు. తన చుట్టూ ఉన్నటువంటి ఈ బంధాలు ఏవైతే ఉంటాయో, ధనము, ఐశ్వర్యాలు ఏవైతే ఇవే బంధాలు అన్నమాట. వాటిని జయించడమే కష్టం. వాటిని ఎప్పుడైతే మనం జయించగలుగుతామో, మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.